సిలువ అంటే శ్రమలు, అవమానాలు, నిందలు, శ్రమలు కలిగి చేసేవారు నీ చుట్టూరు ఉన్నప్పుడు నువ్వేం మోస్తున్నావు? సిలువ మోస్తున్నావు. నీ చుట్టూరు పొగిడేవారు ఉంటే నీవు సిలువ నీ జీవితంలో లేదు. జిందాబాద్ జిందాబాద్, సొలొమోన్ మినిస్ట్రీ జిందాబాద్ అంటారు చూసారా? అటువంటి వారి వలన మన జీవితంలో ఆశీర్వాదం రాదండి. ఎవరైతే నిందిస్తుంటారో, ఎవరైతే అపనిందలు పాలు చేస్తుంటారో, ఆ నిందల అవమానాలన్నీ వింటూ ఉంటావు కదా, అక్కడి నుంచి దేవా నా జీవితంలో సిలువను సార్థకం చేస్తున్నావు, సిలువను దయచేస్తున్నావు, సిలువను బట్టి నీకు వందనాలను చెప్తూ ఆ వారిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ వారి వైపు నువ్వు చూడకుండా, వారి మాటలు నీ హృదయంలో పెట్టుకోకుండా, వారిని ఏమాత్రము కక్ష పెట్టుకోకుండా ప్రభువా నువ్వు చూసుకుంటావు, ప్రభువా నీ చిత్తానికి అప్పగిస్తున్నానని నీకు అప్పగించబడి ఉన్న ఆ సిలువలో భరించుకుంటూ వెళ్ళిపోతావా? నా దేవుడు నిండాళ్ళుగా దీవిస్తాను.